అడ్డే ఆకు. మీరు సలాం సాబ్, మాది ఇక్కడ నిఖా జరుగుతుంది. అవును, నువ్వు ఒక్కడే ఉన్నావు. పెళ్లి కూతురు ఎక్కడ? ఏమైందండి? మూర్ఛ రోగం ఉందేమో సార్. చిచి, అలాంటిదేమీ లేదు. కొబ్బరి బొండాన్ని ఆనంద్ బాబు గారు తీసుకుంటుంటే పెళ్లి పీటల మీద కూర్చునే పెళ్లి కూతురు కూడా పెళ్లి కొడుక్కి ఇలాగే కొబ్బరి బొండాన్ని ఇస్తుందని గుర్తొచ్చి సిగ్గేసింది. మీరు వినకండి, తాగండి. గున్నె ఈయనకి గోలొచ్చినట్టు ఈ మూర్తిగాడు ఎందుకు వింటున్నాడు? సార్, మిగిలితే ఇవ్వండి. మీరు తాగుతారా? ఆ భాగ్యం నాకెందుకు సార్, మేడం గారు ముచ్చట పడుతున్నారు. ఇచ్చేయండి. కొబ్బరి బొండాన్ని ఆనంద్ బాబు గారు తీసుకుంటుంటే పెళ్లి పీటల మీద కూర్చునే పెళ్లి కూతురు కూడా పెళ్లి కొడుక్కి ఇలాగే కొబ్బరి బొండాన్ని ఇస్తుందని గుర్తొచ్చి సిగ్గేసింది. అయ్యో, అయ్యో, కాలు మీద పడిందా? సారీ అండి, సారీ. మూర్తి గారు, హాస్పిటల్ కి తీసుకెళ్దాం పదండి. ఈ మాత్రానికే చూస్తారేంటండి? ఎత్తుకోమంటారా? డోర్ తెరవండి. అలాగే. మూర్తి గారు, నెమ్మదిగా లేవండి. అయ్యో, నొప్పిగా ఉందండి. నెమ్మదిగా పదండి, నెమ్మదిగా, స్లోగా. మెల్లిగా మెల్లిగా కూర్చోండి, జాగ్రత్త. రాయ్ అన్నా, కాజేయడ్రా, నా వసు బేగం స్పృహలోకి రాకముందే పెళ్ళైపోవాలరా. తాళి కట్టేసాయన్నా, లేదంటే నలపూసలేసే. గాజీ వచ్చేసరికి లేట్ అయ్యేటట్టుందన్నా. వసు మీద నాకు మోజు మాత్రమే లేదురా, ప్యార్, మొహబ్బత్, ఇష్క్, కాదల్. మేమిద్దరం భార్యాభర్తలం అవ్వాలి. సాక్ష్యాధారాలు బలంగా ఉంటేనే ఆ దుబాయ్లో ఉండనిస్తారు. వసు బేగం నూర్జహాన్ అయితే నేను షాజహాన్ని ప్రేమించాలి, ప్రేమగా చూసుకోవాలి. అన్నా, గాజీ వచ్చిండన్నా. Guys, 5 minutes break. నికా ఇలా చేయకూడదు బాబు. అల్లా ఒప్పుకోడు. నా ఇంట్లో వాళ్ళని చంపుతానని బెదిరించి నాతో బలవంతంగా ఇలా చేయించటం
చాలా తప్పు. అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఏమైనా చేస్తే తప్పు. నికా చేసుకోవడం తప్పైతే కానివ్వండి. మీకే చెప్పేది, మీ ఇంట్లో వాళ్ళు సేఫ్గా ఉంటే మా వాళ్ళు కూడా సేఫ్గా ఉంటారు. बाबू, आपका नाम क्या है? मेरा नाम शरीफ. నా కాబోయే బ్యూటిఫుల్ లైఫ్ పార్ట్నర్ పేరు వసు బేగం. మామా, రోజు ఇక్కడికి వస్తే నీ సెక్రటరీ వంశీ గారు అని వెంటపడే గోలుండదు. ఈరోజు ఆ వసుంధర రాలేదా బాస్? ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. నేనే వెతికి పట్టుకురావాలని మా అమ్మ చెప్పింది. దానికి నేనే సెక్రటరీలో డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఛే, వదలండి. రేయ్! చంపేస్తాను. దగ్గరికి రావద్దు. వసు, నా దగ్గరికి రాకండి. వసు బేగం, ఎవరైనా దగ్గరికి వచ్చారో చంపేస్తాను. చంపేస్తాను. అక్కడే ఉండండి. నా దగ్గరికి రావద్దు. రేయ్! చంపేస్తాను. అక్కడే ఆగండి. చంపేస్తాను. అక్కడే ఆగండి. అక్కడే ఆగండి. చంపేస్తాను. అక్కడే ఆగండి. అక్కడే ఆగండి. రేయ్! వదలండి. 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 చంపేస్తాను. వదలండి. మీరు కానివ్వండి సార్. వదలండి రా, నన్ను వదలండి. నేను వెళ్ళిపోవాలి. రే, ఆడపిల్ల అరుపులు వినిపిస్తున్నారా? వదలండి. విన్నారా మామా, ఇందాక వంశీ గారన్న వాయిస్, ఇప్పుడు వినిపిస్తున్న అరుపులు ఒకటే వాయిస్. అవును మామా. నన్ను వంశీ గారు అనేది వసు ఒక్కతే అంటే వసుని ఎవరో కిడ్నాప్ చేసి ఇందాక పెళ్లి, లవ్ మ్యారేజ్. నో, వదలండి. వదలండి. వంశీ గారు, వంశీ గారు. ఏయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? చెప్పాను కదా సార్, నికా లవ్ మ్యారేజ్. రేయ్, లవ్ మ్యారేజ్ అయితే ఆ అమ్మాయి ఏడుపులంటే పక్కన రౌడీలేంటి? నీ కంటికి మరీ అంత అమాయకంగా కనిపిస్తున్నావురా నీచ్ కామీనే. తను మార్నింగ్ నుంచి కనబట్లేదంటే ఏమో అనుకున్నాను. నువ్వు కిడ్నాప్ చేసావా? రోయ్, హీరో గారికి మొత్తం మ్యాటర్ అర్థం అయిపోయింది. చూడండి, దగ్గర రాకుండా నేను షాదీ చేసుకుంటాను. అబ్బచా, చూస్తూ ఉంటాం మరి. ఏయ్, కానివ్వండిరా.
అసలు ఎవరు ఇప్పటి వరకు నీ మొహం చూడలేదు. ఏయ్! రేయ్, వదలకండి వాళ్ళని. నీకేం కాలేదు కదా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ముక్క నాకు కాదు, ఇంటికొచ్చి మా అమ్మకు చెప్పు. పదా రా. అమ్మమ్మా, ఏంటంత సీరియస్ గా ఆలోచిస్తున్నా? ఓ, బావ డిన్నర్ కోసం ఏమేం వంటలు చేయించాలనా? నేను లిస్ట్ ప్రిపేర్ చేశాను, వింటావా? నక్షత్ర 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 చెప్పమ్మమ్మా. నేను చెప్పేది విను. భోజనాల గురించి కాదు నా చింత. రేపు జరగబోయే సంవత్సరికం గురించి నా ఆలోచన అంతా. వంశీ నాన్నగారి సంవత్సరికం జరుపుతున్న ఏ సంవత్సరం వంశీ ఇంట్లో లేకుండా చూశాను. ఆయనకి ఫోన్ చేసి ఫ్రెండ్స్ ని వెంట తీసుకుని ఏదైనా వెకేషన్ కి వెళ్ళమని చెప్పు. ఎల్లుండి దాకా ఈ ఇంటి ఛాయలకు కూడా రాకూడదు. అమ్మమ్మా, నువ్వేనా ఈ మాట అంటుంది? ఉమ్, బావ కోసం పడిగాపులు కాసే నువ్వు 2 రోజులు చూడకుండా ఉంటావా? ఉండాలి ఉండాలి ఉండాలి. డాడీ, నేను కార్ నడుపుతా డాడీ. ఏంటి నీ కార్ డ్రైవింగ్ వచ్చా? బ్రేక్ ఏదో అడ్డం పడింది. బ్రేక్ పడటం లేదా? తన తండ్రి చావుకి తనే కారణం అని గుర్తుకొస్తే వాడు తట్టుకోలేడు. వాడికి ఆ విషయం గుర్తుకొస్తే వాడు నాకు దక్కడు. అలా జరగకూడదు. రేపు జరిగే కార్యక్రమంలో ఆయన ఉంటే డిస్టర్బ్ అవుతారు. నక్షత్ర, అది సంతోషపెట్టే పార్టీ కాదు, విషాదాన్ని గుర్తు చేసే ఒక తంతు. వెళ్ళి నా మొబైల్ తీసుకురా. ఓకే అమ్మమ్మా. చరిత్రాన్ని వదిలించుకుంటానని చెప్పి వెంట పెట్టుకుని వచ్చాడేంటి? అప్పు, తీసుకెళ్లిన వాళ్ళు తీసుకురావాలని సూక్తులు చెప్పారు కదా. సంబంధం లేకపోయినా సరే తీసుకొచ్చాను. ఇప్పుడు హ్యాపీగా నా పనైతే అయిపోయింది. మీ కళ్ళెదురుగా ఉంది కదా. కబుర్లు చెప్పుకోండి గాని నన్ను విసిగించకండి. మీరే తీసుకొచ్చారా? కళ్ళు బానే కనబడుతున్నాయి కదా నీకు. మళ్ళీ మీరే తీసుకొచ్చారా అని అడుగుతున్నావు? కోపడకండి. మీ హీరోయిజాన్ని మెచ్చుకుందామని అడిగానంతే. నాకు సన్మానం చేయక్కర్లేదు. అవమానం చెయ్యకపోతే చాలు.
వసుంధరా ఏమైపోయావమ్మా? ఎక్కడికెళ్ళావు? మీ అమ్మ ఎంత కంగారు పడిందో తెలుసా? పాపం ఏడ్చుకుంటూ ఈ ఇంటి దాకా వచ్చింది. నా గురించి అందరూ టెన్షన్ పడ్డారు కదా మేడం. మాకెందుకు టెన్షన్? నువ్వెక్కడికి వెళ్ళావో తెలిస్తేనే కదా. డ్యూటీకి రావడం మానేసి సొంత పనులు చూసుకుంటున్నావేమో ఎవరికి తెలుసు. అనవసరంగా ఆయన్ని వాళ్ళమ్మ మీ అమ్మ అన్నరాని మాట్లాడినారు. అలా మీరు కూడా మాట్లాడితే ఆ అమ్మ ఇంకా భయపడుతుంది అత్తయ్య. నువ్వు చెప్పమ్మా వసుంధరా, అసలేం జరిగింది? మేడం, నన్నెవరో కిడ్నాప్ చేశారు. నువ్వు మాయమవడం వెనక నా హ్యాండ్ గాని థాట్ గాని లేదని చెప్పు. చెప్తాను సార్. నాకింకా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. కూర్చోమ్మా. ప్రియా, మేడం. మంచినీళ్ళు తీసుకురా. ఓకే మేడం. సోఫాలో కూర్చొని చెప్పు. ఫీల్ ఫ్రీ. పర్వాలేదు మేడం, నిల్చుంటాను. అతి వినయం, అతి వినయం, అతి మేడం. ఇప్పుడు చెప్పమ్మా వసుంధరా, నిన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? తెలీదు మేడం. తెలీదని చెప్పకో. నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎవడో ఎత్తుకెళ్ళాడని చెప్పు. పెళ్లి చేసుకోవాలనా? వాడెవడో తెలియదు మేడం. నేను కనీసం మొహం కూడా చూడలేదు. సమయానికి వంశీ సార్ వచ్చి కాపాడారు. లేదంటే నేనేమైపోయేదన్నా మేడం. థ్యాంక్ యూ సార్. దండం ఎందుకులే. చూసావు సుచిత్ర, ఆయన హీరో. హీరో అని ఇప్పటికైనా ఒప్పుకో. వేలన్లా చూడకో. అనరాని మాటలని ఆయన్ని బాధ పెట్టకుండా చూసుకో. అలా అన్నందుకే వసుంధర్ని కాపాడాడేమో కదా అత్తయ్య. అసలు నువ్వు బావనెందుకు ఎప్పుడు మెచ్చుకోవద్దయ్యా? నక్షత్ర, అధిక ప్రసంగం చేయకు. వసుంధరా, ఆనంద్ రాగానే తనతో పాటు వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిరా. అసలు దొంగలు ఎవరో బయటపడతారు. వద్దు మేడం, ఈ విషయం మా ఇంట్లో తెలియకూడదు. మా నాన్న ఆరోగ్యం అంతంత మాత్రం. ఇలాంటి విషయం విని ఆయన తట్టుకోలేరు. ప్లీజ్ మేడం, వద్దు. అలేఖ్య గారు, ఏమనుకోకండి. వసుంధర గారు ఖచ్చితంగా దొరుకుతారు. రేపు కూడా వెతుకుదాం. వీధులు తిరగకుండా హుడా పార్క్, ఇందిరాగాంధీ పార్క్, సంజీవయ్య పార్క్, జలగం వెంగళరావు పార్క్ అన్ని వెళ్దాం. అక్కడ ఫ్రై పల్లీలు బాగుంటాయండి. మూర్తి గారు, వాళ్ళ అక్కయ్య గారు కనబడట్లేదని అలేఖ్య గారు బాధపడుతుంటే మీరు పల్లి ఉల్లి అంటున్నారేంటండి? ఎప్పుడే మాట్లాడాలో తెలియదు మీకు. పదండి. ఈమె చెప్పినవన్నీ లవర్స్ అడ్డాలి అని మీకు తెలియదు సార్. నాకెందుకులే, జారి పడ్డప్పుడు మీకే తెలుస్తుంది. అలేఖ్య గారు, మనం ఇంక వెతకాల్సిన పని లేదండి. వసుంధర గారు ఇక్కడే ఉన్నారు. ఇదేంటి? ఆ జోగేంద్ర దీన్ని పెళ్లి చేసుకుని దుబాయ్కి తీసుకెళ్తానన్నాడే, ఇక్కడుందేంటి? అలేఖ్య గారు, పదండి వెళ్దాం.
వసుంధర గారు, మీరు క్షేమం కుశలమే కదా? మీకోసం సిటీలో వెతకని చోటు లేదమ్మా. ఆనంద్, వసుంధర్ని ఇంటి దగ్గర దించేసిరా. అలాగేనమ్మా. సుచిత్ర, వాళ్ళ చెల్లెలు వచ్చింది కదా, తీసుకెళ్ళిపోతుందిలే.